శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రెండోసారి టైటిల్ పై కన్నేసింది ఆర్సీబీ. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. బెంగళూరు నగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కు పోలీసులు బిగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మ్యాచ్ ముగిశాక ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైనటువంటి ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ పూర్తిగా నిషేధం విధించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. మ్యాచ్ గెలిచినా లేదా ఓడినా శాంతంగా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చారు. గతేడాది జూన్ లో తొలిసారిగా ట్రోఫీని గెలిచింది ఆర్సీబీ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల సంబరాలు అంబరాన్నంటేటువంటి విధంగా కూడా చేపట్టడం జరిగింది. కానీ అనూహ్యంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి ఘటన రిపీట్ కాకూడదనేటువంటి ఉద్దేశంతోనే ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 2025లో జూన్ లో జరిగినటువంటి తొలిసారి ట్రోఫీ గెలిచినప్పుడు ఆర్సీబీ ఎంత సంబరాలు చేసుకున్నా మ్యాచ్ సాగినటువంటి తర్వాత సాధారణంగా జరిగేటువంటి అక్కడి సంబరాల్లో కొంతవరకు జరిగిన తొక్కిసలాట మాత్రం 11 మంది ప్రాణాలను బలి తీసినటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డాయి. అయితే తాజాగా ఈ రోజు జరుగుతున్నటువంటి గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తర్వాత బెంగళూరులో అంబరాన్నంటేటువంటి విధంగా సంబరాలు చేయడానికి అవకాశమే లేదు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అత్యంత కఠినమైనటువంటి ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పోలీసులు వెల్లడించినటువంటి వివరాలను ఒక్కసారి మనం గమనించినప్పుడు మ్యాచ్ పూర్తయిన తర్వాత రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకోవడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం నిషేధం. దీంతో పాటుగా బాణసంచ కాల్చడం, బైక్లతో ర్యాలీలు తీయడం, గట్టిగా అరవడం, ఎక్కువ మంది గుమిగూడి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బైక్ల పైన లేదా కార్స్ లో ద్విచక్ర వాహనాలపైన గుంపులుగా పూర్తి స్థాయిలో ర్యాలీలు తీయడం, గొడవలకు దిగడం, ఒకరితో ఒకరు దూషించుకోవడం, ప్రత్యర్థి టీంను తిట్టడం, ఇలాంటి వాటికి అవకాశం లేదు. గతంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘటనలే దీనికి ప్రధాన కారణంగా అయితే అర్థం చేసుకోవచ్చు. 2025 జూన్ 4న ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. అప్పుడు గెలిచినప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగినటువంటి ఒక ఘటన 11 మంది ప్రాణాలను, 11 మంది అమాయకుల ప్రాణాలు మాత్రం కోల్పోయేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు జరిగినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈ కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. నగరంలో పబ్లిక్ సెలబ్రేషన్స్ కి అవకాశం లేదు, బైక్ ర్యాలీలకు అనుమతి లేదు, ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతో పాటుగా బహిరంగ ప్రదేశాల్లో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మరి ముఖ్యంగా టీ స్టాల్స్ సమీపంలో లేదా ఏదైనా ఓపెన్ ప్లేసెస్ లో, కొన్ని గ్రౌండ్స్ లో లేదా ఓపెన్ థియేటర్ లో, ఇండోర్ థియేటర్స్ లో మాత్రం బహిరంగంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్ ను లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడం పైన కూడా నిషేధం విధించడం జరిగింది. దీంతో పాటుగా మాల్స్ లలో, పబ్లలో, ఇతర వ్యాపార సంస్థల వెలుపల కూడా సాధారణంగా జనాలు ఎక్కువగా వెళ్తూ ఉండేటువంటి వారికి కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదంటూ కూడా ప్రతి ఒక్కరికి హుకుం జారీ చేశారు. ముఖ్యంగా రోడ్ల వైపు ముఖం ఉన్నటువంటి ఎల్ఈడి గోడల పైన మ్యాచ్ ప్రసారం చేయడానికి అవకాశం లేదంటూ కూడా అధికారులు తేల్చిపడేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్ల పైన బైకులు వేగంగా నడపడం కానివ్వండి, లేదా స్టంట్లు చేయడం కానివ్వండి, అనవసరంగా హారన్లు కొట్టడం లేదా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, బాణాసంచా కాల్చి పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇలాంటి అన్ని పనులపైన పూర్తిగా బెంగళూరు పోలీసులు నిషేధం విధించారు. ప్రధానంగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో శాంతి, క్రమశిక్షణ ఈ రెండు పాటించాలంటూ కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం కానివ్వండి, సెలబ్రేషన్ చేసుకునేటువంటి వైనంలో గుంపులుగా మద్యాన్ని సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం లేదా వేడుకల నెపంతో హింసకు దిగడం, ప్రత్యర్థి టీం ని సపోర్ట్ చేసేటువంటి బ్యాచ్ పైన దాడి చేయడం, ఇలాంటి వాటివి చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరించారు. మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఇకపైన సోషల్ మీడియా ఇష్యూని కూడా పోలీసులు ప్రస్తావించడం జరిగింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, ద్వేషపూరితమైనటువంటి మెసేజెస్ పెట్టడం కానివ్వండి, లేదా పుకార్లను వ్యాప్తి చేయడం కానివ్వండి, ఇలాంటి చేయవద్దంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది. మ్యాచ్ గెలిచినా లేదా మ్యాచ్ ఓడిపోయినా ప్రత్యర్థి జట్ల అభిమానులను కించపరిచే విధంగా
హేళన చేసే విధంగా గేలి చేయడం కానివ్వండి, వాళ్ళతో గొడవలకు దిగడం, వాళ్ళకి అసభ్యకరంగా మెసేజ్లు చేయడం లేదా పోస్టులు పెట్టడం, ప్రత్యర్థి టీంలను ట్యాగ్ చేస్తూ మేమే గెలిచాం మీరు ఓడిపోయారు అన్న రీతిలో హుకుంను ప్రదర్శించేటువంటి దానిపైన కూడా పోలీసులు జులుం ప్రదర్శించబోతున్నారు. కాబట్టి ఇలాంటి వేడుకలు ఏవైనా ఉన్నా ఇంట్లో మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి. రోడ్ల పైన వేడుకల నెపంతో మాత్రం హంగామా చేస్తే బెంగళూరు పోలీసులు మాత్రం గట్టిగానే చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో జరిగినటువంటి విషాద ఘటనే తాజాగా ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కారణంగా మారింది. ఒకసారి ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ యొక్క అంశాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు రెండోసారి టైటిల్ పైన గుజరాత్ తో పాటుగా ఆర్సీబీ ఈ రెండు కూడా కన్నేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు కూడా బలమైనటువంటి జట్ల మధ్య ఈ రోజు సాగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు ప్రధానంగా గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. బెంగళూరు నగరం మొత్తం కూడా ఈ ఐపీఎల్ ఫీవర్ తో మాత్రం ముగిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ అంటే రెండు మ్యాచ్లకి సంబంధించి రెండు టీంలకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వైనం ఎవరు ఈ రోజు మ్యాచ్ టైటిల్ ని విన్ కాబోతున్నారు, గుజరాత్ అదేవిధంగా ఆర్సీబీ మధ్య ఎలాంటి పోరు జరగబోతుంది. రెండు బలమైనటువంటి జట్లు ఇన్ని రోజులు ఐపీఎల్ లో వరుసగా విజయాలు నమోదు చేసుకుంటూ తమకంటూ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చినటువంటి ఈ రెండు జట్లలో విజయం సాధించేది ఎవరు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. బెంగళూరులో ఇంకొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆర్సీబీ కూడా ప్రధానమైనటువంటి పోరులో కీలకంగా మారింది కాబట్టి. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కు మాత్రం పోలీసులు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్ కూడా అంతే బలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫలితాన్ని పక్కన పెట్టేస్తే ఫలితంలో గెలిచినా ఓడినా ఆర్సీబీకి సంబంధించి బెంగళూరులో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు. లైవ్ స్ట్రీమింగ్ విషయంలో కానివ్వండి, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టేటువంటి అంశం పైన కానివ్వండి, మ్యాచ్ గెలిచినా ఓడినా శాంతంగా ఉండాలంటూ పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గతేడాది జరిగినటువంటి చేదు అనుభవమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈసారి అలాంటి పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మాత్రం బెంగళూరు పోలీసులు కూడా వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నాయి. బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు సీసీ కెమెరాల ద్వారా. మరి ముఖ్యంగా పోలీసు భద్రతా బలగాలను కూడా భారీగానే మోహరించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైతే మ్యాచ్ ని ఎక్కువ మంది చూస్తారు, ఏ మ్యాచ్ ని ఎక్కువ మంది తిలకించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసు సెక్యూరిటీని కూడా కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చేతురు ముదురు ఘటనలు కాదు కదా, ఈసారి ఎలాంటి చిన్నపాటి ఘటన కూడా జరగకూడదు అనేది మాత్రం బెంగళూరు పోలీసులు ముందంజలో ఉంటారు. ఆల్మోస్ట్ కొంతవరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.